చింతాడ రవికుమార్ గారు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారు, కాలేజీ ప్రొఫెసర్ గారు మాట్లాడారు. కిడ్నీ హాస్పిటల్ అయితేనే, లేకపోతే ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్, వంశధార ప్రాజెక్ట్, అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్, ట్రిమ్స్ మెడికల్ కాలేజ్, అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ, ఈరోజు మూలపేట పోర్టు, ఇలాంటి ఏ కార్యక్రమం చూసుకున్నా, ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా అది రాజశేఖర్ రెడ్డి గారైనా ప్రారంభించిన ప్రాజెక్ట్ అయి ఉంది, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అయి ఉంది. ఈరోజు ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే దశాబ్దాల తరబడి ఉద్దానం ప్రాంతం అంతా కిడ్నీ రోగాలతో బాధపడి రోగం వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చనిపోతారా, వాళ్ళని బయటికి వేసేద్దామా, ఎందుకనంటే డయాలసిస్ చేసుకునే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో అదే ఒకే గవర్నమెంట్లో స్టార్ట్ చేసి 700 కోట్ల రూపాయల ప్రాజెక్టు మళ్ళీ అదే గవర్నమెంట్లో ప్రారంభించడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో లేదు. సో అలాంటి మంచి వ్యక్తిని మనం ఎప్పుడు ప్రోత్సహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరింత కాలం మనకు ముఖ్యమంత్రిగా చేయాలి. ఫైనల్గా